హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, 2016 ఫిబ్రవరిలో మేక్ ఇన్ ఇండియా వీక్ ఎక్కడ నిర్వహించారు? 2016 ఫిబ్రవరిలో మేక్ ఇన్ ఇండియా వీక్ ఎక్కడ నిర్వహించారు? ముంబైలో. 2016 ఫిబ్రవరిలో ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ నిర్వహించారు? 2016 ఫిబ్రవరిలో ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ నిర్వహించారు? హైదరాబాద్. అరుణాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా 2016 ఫిబ్రవరి 19న ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? అరుణాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా 2016 ఫిబ్రవరి 19న ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? కలికోఫుల్. నెక్స్ట్, 2016 ఫిబ్రవరిలో అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్గా వరుసగా రెండవసారి ఎవరు ఎన్నికయ్యారు? 2016 ఫిబ్రవరిలో అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్గా వరుసగా రెండవసారి ఎవరు ఎన్నికయ్యారు? క్రిస్టిన్ లగాడే. నెక్స్ట్, 2018లో ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? 2018లో ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? న్యూజిలాండ్. 2015 డిసెంబర్లో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల ప్రధానమంత్రుల సదస్సును చైనాలోని ఏ నగరంలో నిర్వహించారు? 2015 డిసెంబర్లో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల ప్రధానమంత్రుల సదస్సును చైనాలోని ఏ నగరంలో నిర్వహించారు? జాంగ్జౌ. నెక్స్ట్, షాంఘై సహకార సంస్థ 14వ ప్రధానమంత్రుల సదస్సుకు భారత్ నుంచి ఎవరు హాజరయ్యారు? షాంఘై సహకార సంస్థ 14వ ప్రధానమంత్రుల సదస్సుకు భారత్ నుంచి ఎవరు హాజరయ్యారు? వికే సింగ్. 2015 డిసెంబర్ 29న గౌఫెన్-4 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది? 2015 డిసెంబర్ 29న గౌఫెన్-4 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది? చైనా. 2015 డిసెంబర్ 30న గియోర్గీ క్విరికాష్విలి ఏ దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు? 2015 డిసెంబర్ 30న గియోర్గీ క్విరికాష్విలి ఏ దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు? జార్జియా. జ్ఞానపీఠ్ పురస్కారం ఇప్పటి వరకు ఎంతమంది గుజరాతీ రచయితలకు లభించింది? జ్ఞానపీఠ్ పురస్కారం ఇప్పటి వరకు ఎంతమంది గుజరాతీ రచయితలకు లభించింది? సో ఆన్సర్ నలుగురు అండి. నలుగురు. నెక్స్ట్, 2015 డిసెంబర్లో విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీని తొలిసారి గెలుచుకున్న జట్టు ఏది? 2015 డిసెంబర్లో విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీని తొలిసారి గెలుచుకున్న జట్టు ఏది? గుజరాత్. సీనియర్ ఐఏఎస్ అధికారి అమితాబ్ కాంత్ నీతి ఆయోగ్లో ఏ పదవిలో ఉన్నారు? సీనియర్ ఐఏఎస్ అధికారి అమితాబ్ కాంత్ నీతి ఆయోగ్లో ఏ పదవిలో ఉన్నారు? సిఇఓ. 2015 సంవత్సరానికి ఫార్చ్యూన్ ఇండియా 500 కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది ఏది? 2015 సంవత్సరానికి ఫార్చ్యూన్ ఇండియా 500 కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది ఏది? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఏ దేశ పార్లమెంట్లో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి క్లియర్గా లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 2015
డిసెంబర్ 15న అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న షహీన్ 1 క్షిపణిని ఏ దేశం పరీక్షించింది? షహీన్ 1A క్షిపణిని ఏ దేశం పరీక్షించింది? పాకిస్తాన్. 2015 సంవత్సరానికి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైన క్రీడాకారుడు ఎవరు? 2015 సంవత్సరానికి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైన క్రీడాకారుడు ఎవరు? యుజన్సన్ లింగ్దో. 2019 జాతీయ క్రీడలను 2019 జాతీయ క్రీడలను ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? 2019 జాతీయ క్రీడలను ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? ఆంధ్రప్రదేశ్. 2015 డిసెంబర్ 27న ప్రో రెజ్లింగ్ లీగ్‌ను టైటిల్‌ని సాధించిన జట్టు ఏది? 2015 డిసెంబర్ 27న ప్రో రెజ్లింగ్ లీగ్ టైటిల్‌ను సాధించిన జట్టు ఏది? ముంబై గరుడ. 2015 డిసెంబర్లో భారత-రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక వార్షిక శిఖరాగ్ర సదస్సు ఏ నగరంలో నిర్వహించారు? 2015 డిసెంబర్లో భారత్-రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక వార్షిక శిఖరాగ్ర సదస్సు ఏ నగరంలో నిర్వహించారు? మాస్కో. నెక్స్ట్ 2015 డిసెంబర్లో ప్రపంచ వాణిజ్య సంస్థ WTO 10 మంత్రుల స్థాయి సదస్సులో భారత నుంచి ఎవరు పాల్గొన్నారు? 2015 డిసెంబర్లో ప్రపంచ వాణిజ్య సంస్థ WTO 10 మంత్రుల స్థాయి సదస్సులో భారత్ నుంచి ఎవరు పాల్గొన్నారు? నిర్మలా సీతారామన్. నెక్స్ట్ బాలాదేవి ఏ క్రీడలో ప్రసిద్ధి చెందారు? ఫుట్బాల్. హార్ట్ ఆఫ్ ఏషియా తొలి సదస్సును 2011 నవంబర్లో ఏ నగరంలో నిర్వహించారు? హార్ట్ ఆఫ్ ఏషియా తొలి సదస్సును 2011 నవంబర్లో ఏ నగరంలో నిర్వహించారు? ఇస్తాంబుల్. నెక్స్ట్ జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత ఎవరు? జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ గారు. హలోవే మహిళా జైలును త్వరలో మూసేస్తామని ప్రకటించిన దేశం ఏది? హలోవే జైలును త్వరలో మూసేస్తామని ప్రకటించిన దేశం ఏది? బ్రిటన్. 2015 నవంబర్లో విడుదల చేసిన జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారత స్థానం ఎంత? 2015 నవంబర్లో విడుదల చేసిన జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారత స్థానం ఎంత? 108. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.